హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. మా చిన్న బాబుకి పేరు పెట్టడానికి అనేసి మేము గుడికి వచ్చామండి. పూజారి గారు 10:30 కల్లా రమ్మని చెప్పారనమాట. మేము ఫాస్ట్గా రెడీ చేసి అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గర రామాలయం అండి. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ గుడి. ఇక్కడ రాముల వారు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అన్ని గుళ్ళు ఉంటాయన్నమాట. చూసారు కదా గుడి ప్రాంగణము ఎంత బాగా ఉందో. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. ఇక్కడ కూర్చోమని చెప్పారు అయ్యగారు. చెర్రీ ఏమో ఇక్కడ దేవుడికి మొక్కుకుంటున్నాడు చూడండి. ఏంటో నోట్లో మెల్లిగా అనుకుంటూ మొక్కుకుంటున్నాడు. భలే క్యూట్గా ఉన్నాడు కదా. అలా తర్వాత పూజ సంబంధించినవన్నీ ఇలా పెట్టించేసి మాతోనే పూజ చేయించారు. అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వచ్చారండి, పక్కన కూర్చున్నారనమాట. మా ఇద్దరితోనే చేయించారు అయ్యగారు. పూజ అయిపోయేసరికి 11 అలా అయిపోయిందండి. తర్వాత బ్యాక్ సైడ్ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అనమాట. అది అక్కడికి వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. బాటిల్ కింద పెట్టి జయజమ్మకు నాన్న. చూశారు కదా అమ్మవారిని చాలా బాగా అలంకరించారు కదండి. మా వారు ఇక కొబ్బరికాయ ఇక్కడ కొట్టారనమాట. ఎక్కడ మొక్కినా కూడా కొబ్బరికాయ ఇక్కడే తీసుకొచ్చి కొట్టాలన్నమాట. అన్ని చోట్ల ఉన్నాయి కొట్టడానికి. ఇక్కడికి రా. ఏంటి? ఓకే ఓకే మొక్కుకోవాలయ్యన్. చెర్రీ అక్కడ సింహం విగ్రహం ఉంటే అమ్మవారి వాహనం కదండి, అదంటే చూస్తున్నాడు అనమాట. లయన్ అనేసి చూపిస్తున్నాడు. పక్కనే ఉన్న రావి చెట్టు కింద నాగదేవత, శివయ్య, ఇక్కడ అందరి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమన్నా దోషాలున్నా, లేట్ మ్యారేజ్ అయినా ఏమన్నా ఉంటే ఇక్కడ అందరూ వచ్చి మంచిగా పూజలు చేసుకుంటారండి. ఇది వచ్చేసి సీతారాముల వారి దేవాలయం అన్నమాట. ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము. తర్వాత పక్కనే రైట్ సైడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఫస్ట్ గరుత్మంతుని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఆపోజిట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అట్లా ముందుకు వెళ్ళామన్నమాట. భక్తులందరూ వచ్చేసి దర్శనం చేసుకుని అప్పటికే వెళ్ళిపోయారండి. 11:30 అవుతుంది కదా టైము. అప్పుడు అంతా ఫ్రీగా ఉందన్నమాట. దక్షిత్ మహాదేవన్ విన్నారు కదండి. బాబు పేరు వచ్చేసి దక్షిత్ మహాదేవన్ అనేసి పెట్టుకున్నాము. దేవుడి పేరు కలిసి వచ్చే విధంగా పెట్టాలనుకొని ఆలోచించి దక్షిత్ అనేసి పెట్టుకున్నాము. దక్షిత్ అంటే లార్డ్ విష్ణు అండ్ లార్డ్ శివ అండి. ఇక్కడ ఈ స్వామి వారు వచ్చేసి దత్తాత్రేయ స్వామి కదండి. నేనైతే అదే అనుకుంటున్నాను. అవునా కాదా మీరు కామెంట్లో తెలియచేయండి. మధ్యాహ్నము అయిపోయిందండి. అప్పటికే ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి మేము మూవీకి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం చెర్రీ పడుకున్నాడు. బ్రేక్లో పాప్కార్న్ తీసుకొచ్చామన్నమాట. థియేటర్ చూడండి పెద్దగానే ఉంటుంది ఇక్కడ. సెకండ్ హాఫ్లో ఏమో చిన్నోడు పడుకున్నాడు. పిల్లలకి దేవుడి పేరు కలిసే విధంగా ఎందుకు పెట్టుకుంటారంటే, పిల్లల్ని పిలిచేటప్పుడు సాక్షాత్ దేవుడిని పిలిచినట్టే, ఆయన తలుచుకున్నట్టుగానే ఉంటుంది అన్నట్టుగా పెట్టుకుంటారని పెద్దవాళ్ళు చెప్తారు కదండి. అందుకనే మేము ఆలోచించి బాగుండాలి, దేవుడి పేరు కూడా కలవాలి అనేసి అలా పెట్టుకున్నాము. పేరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.